మీ విధానం ఏందో చెప్పండి, దాని ప్రకారం పార్లమెంట్లో చట్టం చేయండి. మేము మా విధానం ప్రకారం బ్లాంకెట్గా ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇచ్చినాం. ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఓబీసీలకైనా ఎన్ బ్లాక్ రిజర్వేషన్ ఇచ్చినాం. మీరు అట్లా కాకుండా ఏం చేస్తున్నారో మీరు చెప్పండి. మీరు మీ విధానం ఏందో చెప్పండి, చట్టం చేయండి, పార్లమెంట్లో చర్చ చేయండి. ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది. ఇంకా ఇప్పుడు అందుకే ఎట్లా పోవాలనే దాని మీదనే ఢిల్లీకి వచ్చినాం, అన్ని ప్రయత్నాలు చేసినాం. వస్తారు, చాలా విషయాలు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నాయి. అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిండ్రు, వాళ్ళు ఆమోదించలేదు. అందుకే ఇక్కడ ఎంపీల కూటమి అందరినీ కలిసినాము, వాళ్ళందరూ కూడా ధర్నాకు వచ్చిర్రు. అన్ని ప్రయత్నాలు చేసినాం, వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము వీటిని పరిష్కరించుకోవడానికి. ఏది ఓవర్ నైట్గా అన్నీ జరగవు. నిన్న ఎన్ని పార్టీలు ఎంతమంది ఎంపీలు వచ్చిరో మీరు చూసిరు కదా. ఎవరే బుర్రలేని మాటలు. రాహుల్ గాంధీ ఖర్గే గారు ఇందిరాభవన్లో వచ్చి కూర్చొని 4 గంటలు కూర్చొని మేము ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి దేశానికే సందేశం ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా, ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో తెలంగాణ మోడల్ అని చెప్పి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు సంపూర్ణంగా 4 గంటలు కూర్చొని చెప్పిండ్రు. ఆ తెల్లారి తాల్కటోరేటేరియంలో దేశంలో ఉన్న వాళ్ళు అందరినీ పిలిపించి రాహుల్ గాంధీ ఖర్గే గారు మద్దతు ఇచ్చిండ్రు. ఇది ఒక ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు ఈయన రాలేదు, అసలు పార్లమెంట్కి రాని ప్రధానమంత్రి గురించి వాళ్ళు ఏం మాట్లాడారు, పెండింగ్ ఉన్న బిల్లుల గురించి ఏం మాట్లాడారు. రోజు వీళ్ళు ఏ పంజాలో వాళ్ళే చెప్తారా. సిబు సోరెన్ గారు చనిపోయిన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్ గాంధీ పోయింది. అక్కడ నుంచి కోర్టులో కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టిండు కాబట్టి లా అబైడింగ్ సిటిజన్గా కోర్టుకు అటెండ్ చేసిండు రాహుల్ గాంధీ. ఇంత కూడా జ్ఞానం లేకుండా అజ్ఞానులాగా మాట్లాడితే మనం ఏం చేస్తాం, జాలి పడడం తప్ప. అర్థం పర్థం లేని ఆరోపణలు, ఆయన లేడు ఈయన లేడు, వాళ్ళు ఎవరు లేరు. మీకేం రోగం వచ్చింది, మీకు ఏమైనా పెద్ద రోగం వచ్చిందా, మీరు చేయొచ్చు కదా. అడుగుతున్నది మిమ్మల్ని కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఏమైనా పెద్ద రోగం వచ్చిందా, ఎందుకు చేస్తలేరు? అన్ని ఇస్తాం. అఫీషియల్గా మీటింగ్ ఏర్పాటు చేస్తే కిషన్ రెడ్డి గారికి సెక్రటేరియట్లోనే చీఫ్ సెక్రటరీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అందరు అధికారులతో అఫీషియల్గా నేను మొత్తం అవగాహన కోసం అఫీషియల్ ఇది పెడతాను సెక్రటేరియట్లో. ఎప్పుడో డేట్ ఫిక్స్ చేయమన్నారు కిషన్ రెడ్డి గారిని. కృష్ణ, అందుకే కిషన్ రెడ్డి గారిని రమ్మంటున్నా. మొత్తం కలిపి చీఫ్ సెక్రటరీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసింది ఇదంతా. వన్ మ్యాన్ కమిషన్ చూసింది ఇదంతా. బీసీ కమిషన్ చూసింది. దీంట్లో వివిధ అందరిని పిలిపించి అఫీషియల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అన్అఫీషియల్గా నేను కిషన్ రెడ్డి లేకపోతే మహేష్ గౌడ్ గారు కిషన్ రెడ్డి వ్యక్తులుగా మాట్లాడుకున్నట్టు కాదు. ప్రభుత్వ పరంగా స్పష్టంగా సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా రమ్మనుంది తెలంగాణకు. దారి ఖర్చులు కూడా మేమే ఇస్తాం ఇద్దరు కేంద్ర మంత్రులకు. ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంట్లో ఏమన్నా అనుమానాలు ఉంటే అక్కడనే మొత్తం ఎంటైర్ టీమ్ ఉంటుంది. లేదు కిషన్ రెడ్డి గారిని ఇక్కడనే టైం పెట్టమని ఉంటే నేను అందరినీ యంత్రాంగాన్ని అంతా తీసుకొని వస్తే ఢిల్లీకి. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామో ఆయన ఏం మాట్లాడుతుండు. 2004 నుంచి 2014 రాష్ట్రంలో కేంద్రంలో రిపీట్ చేసిందా లేదా కాంగ్రెస్ పార్టీ? ఏం మాట్లాడుతుండ ఆయన? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో 2004, 2009 రిపీటెడ్గా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపించింది. అర్థం లేని వాదనలు అంత కోరుకుంటే 29 ఎట్లాగో తెలంగాణ గెలుస్తా కదా, అప్పుడు చూపిస్తా. కేంద్రంలో గెలుస్తాం కదా, అప్పుడు చూపిస్తా రాష్ట్రంలో కేంద్రంలో ఎట్లా గెలుస్తామో. దేనికోసం అంట? ఖచ్చితంగా ప్రయత్నం చేయమని. నేను అదే చెప్తున్నా, మోడీని గద్దె దించుతామని మేము సవాల్ చేస్తున్నాం.
దిగకుండా ఆయన ఎట్లా అడ్డుపడతాడో పడ్డమని ఉంది. 150 సీట్లు దాటనీయమని చెప్తున్నా నేను ఈరోజు బీజేపీకి కేంద్రంలో. అయ్యా, అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన ప్రక్రియలు చేసిన తర్వాత వారు నియమించిన గవర్నర్ గారు ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు. వారు నియమించిన గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు కాబట్టి ఇవన్నీ చర్చలు. మేము చట్టం చేసిన తర్వాత గవర్నర్ గారు ఆమోదిస్తే చర్చలకే తావులేదు. ఈ చర్చలన్నీ కూడా అర్థం పర్థం లేని చర్చలు. కిషన్ రెడ్డి గారు చేస్తున్న వాదన పసలేని వాదన, పైసకు పనికిరాని వాదన. ఇక నేను అదే చెప్తున్నా కదా, ఎవరిది డ్రామానో ఎవరిది నిజమో తెలంగాణకు వస్తే తెలుస్తుంది. ఇక్కడ ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది? हम लोग राहुल गांधी जी जो पदयात्रा में भारत जोड़ो में वादा किया था इस देश को और तेलंगाना जनता को खासकर, तेलंगाना में कांग्रेस सरकार बनने के बाद जनगणना में जाति गणना के साथ साथ ओबीसी रिजर्वेशन 42% बढ़ाने के लिए वादा किया था। राहुल गांधी वादा को उम्मीद लेकर तेलंगाना जनता ने कांग्रेस सरकार बनाए। कांग्रेस सरकार बनते ही तुरंत पोन्नम प्रभाकर जी नेतृत्व में हम लोग 4 फरवरी 24 साल से लेकर 4 फरवरी 25 एक साल में सब प्रोसेस कर दे के बिल बना दे के